మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు అలాగే గంటా శ్రీనివాసరావు గారి కుమారుడు గంటా రవితేజ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. తెలుగుదేశం పార్టీలో ముఖ్యంగా ఈ మహానాడులో యువతకి ఎలాంటి ప్రయారిటీ ఉంది? యువతకి చూస్తే మనం యాక్చువల్లీ ఈ గేమ్ చేంజర్ అని చెప్పి 6 వర్ణాలు లాంటివి మనం అనుకోవచ్చు. ఎందుకంటే మనకి వచ్చే రోజుల్లో స్త్రీ శక్తి నుంచి అలాగే మన ప్రజలే నాయకుడు అనే దీనిలో అండ్ ఆల్సో మనకి పెద్దలే దేవుళ్ళు అనే భావనలో అలాగే ఇంకొక 3 ఇవి తీసుకొచ్చారు. ఇవన్నీ ఏంటంటే వచ్చే తరాలకి ఇవి ఒక గైడింగ్ ఫోర్స్ లాగా మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకెళ్తాయి. ఇప్పుడు దాకా మాకు సుపరిపాలన అలాగే డెవలప్మెంట్ మీద సూపర్ 6 అని ఉంది. బట్ ఈరోజు మనకి లొకేషన్ తీర్మానం బాబు గారు చేయడంతో డెఫినెట్లీ మేము తీసుకునే ప్రతి అడుగుజాల ఆ 6 గేమ్ చేంజర్ని దృష్టిలో పెట్టుకొని మేము భవిష్యత్తులో ఎటువంటి అడుగులైనా వేస్తాం. సో ముఖ్యంగా లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయబోతున్నారు. సో ఇక యూత్కి అంతా కూడా కీలకమైనటువంటి ప్రయారిటీ కూడా పెరగబోతుంది. మీలాంటి రెండో తరం నాయకులందరూ కూడా ఇక లోకేష్ నాయకత్వంలో మరింత ముందుకెళ్ళే అవకాశం ఉందంటారు? ఇట్స్ డెఫినెట్లీ అండి. లోకేష్ అన్నయ్య గారు కానీ లేకపోతే మన ప్రియతమైన నరేంద్ర మోడీ గారు కానీ వీళ్ళంతా చెప్పేది ఒకటే, దేశాన్ని నడిపించేదే మన యూత్, ఆ ఫోర్స్లో ఉండేది యూత్. అండ్ అటువంటి యూత్ని ఈరోజు నారా లోకేష్ అన్నయ్య గారు మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకెళ్లే విధంగా ఆయన ప్రతి అడుగు తీసుకోవడంతో ఇప్పుడు మనం చూసుకుంటే ఈ జాబ్ క్రియేషన్ కానీ లేకపోతే ఈ మొన్న 10th క్లాస్ పిల్లలు ఎప్పుడు లేనిది ఫస్ట్ టైం వాళ్ళు అంత పాస్ పర్సంటేజ్లో కూడా పాస్ అవుట్ అనేది నారా లోకేష్ అన్నయ్య కొన్ని విలువైన స్టెప్స్ తీసుకోవడం వల్ల అవన్నీ భవిష్యత్తుకి యువతకి కూడా చాలా ఉపయోగపడేలాగా ఉన్నాయండి. సో నాన్నగారేమో మాజీ మంత్రి ప్రజెంట్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ గారు, మామగారేమో మంత్రి, అమరావతిలో కీలకమైనటువంటి బాధ్యతలను పోషిస్తున్నటువంటి వ్యక్తి. సో ఇద్దరి వారసుడిగా రవితేజ గారు మరింత ముందుకెళ్ళే అవకాశం ఉందా? భవిష్యత్తులో వెంటనే ఎమ్మెల్యేగా అవకాశం ఏమన్నా వచ్చే ఛాన్స్ ఉంటుందా వచ్చే ఎన్నికల్లో? వెల్, అది కాలమే నిర్ణయిస్తుందండి. అండ్ ఆల్సో గాడ్స్ గ్రేస్. మేమైతే ఒకటి, మన పార్టీ ఇచ్చే గైడెన్స్ కానీ లేకపోతే నాన్నగారు కానీ లేకపోతే మనకి దేశానికి కావాల్సిన అడుగుజాల్లో యువత ఎలా నడవాలో ఆ నడుజాట్లో మేము ముందడుగులు వేయాలని ఆశిస్తున్నాం. నాన్నగారు మామగారు సపోర్ట్ ఎలా ఉంటుంది? ఎంకరేజ్మెంట్ ఎలా ఉంటుంది? అది నాన్నగారు ఏ మామగారు? భీమవరం మామగారా లేకపోతే నెల్లూరు మామగారు? నెల్లూరు మామగారు దే ఆర్ ఆల్ వెరీ హార్డ్ వర్కింగ్ అండి. కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే రాష్ట్రం మనకి 5 సంవత్సరాల క్రితమే కానీ ఒకేసారి మనకి టీడీపీ కానీ పవర్లో ఉండుంటే మనం నిజంగానే ఒక 20 years అహెడ్ ఉండేవాళ్ళం. బట్ పాపం ప్రజలు కూడా ఒక ఛాన్స్ ఇవ్వమని చెప్పి మన జగన్ మాయ పెట్టడం వలన మనకు చాలా వెనకపడ్డాం. ఆ వెనకపడిన దీనిలో మన రాష్ట్రం చాలా లోన్కి వెళ్ళిపోయిందండి. ఇప్పుడు ఆ లోన్స్ క్లియర్ చేసుకుంటూ మన క్యాపిటల్ని డెవలప్ చేసుకుంటూ అలాగే చెత్త ప్రభుత్వం అని చెప్పి చెత్త వేసి అసలు మొత్తం ఆ మున్సిపల్ వ్యవస్థనే దుర్వినియోగం చేసిన మున్సిపల్ శాఖను కూడా ఈ 3 పాపం ఆయన మోస్తున్నారని ఆ ఒక చిన్న దీంతో ఆయనకి ఎప్పుడు ఆ దేవుడు బలం ఇవ్వాలని, ఎలాగో బాబు గారి ఆశీస్సులు అన్నీ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు. సో ఆ దీనిలో ప్రజలు కూడా ఆయనకి ఆశీర్వాదాలు ఇచ్చాలని మనం కోరుకుంటాం. ఫ్యూచర్లో విశాఖపట్నం నుంచి గంటా రవితేజ గారిని ఒక కీలకమైనటువంటి నాయకుడిగా చూడొచ్చా? వెల్, దట్ ఈస్ అప్ టు ద పీపుల్ అండి. మా ఇదేంటంటే కొంచెం విశాఖపట్నంని డెఫినెట్లీ లోకేష్ అన్నయ్య దృష్టిలో ఎలాగ దాన్ని ఐటీ హబ్ కానీ లేకపోతే ఇండియాలోనే మనకి ఆ డేటా సెంటర్ హబ్ కానీ క్రియేట్ చేయాలనుకుంటున్నారు. అటువంటి దీనిలో మేము టూరిజంతో పాటు జాబ్ క్రియేషన్ కూడా మేము ముందుకు తీసుకెళ్లే విధంగా అడుగులు జరుగుతాయి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇదే గంటా శ్రీనివాసరావు గారు కుమారుడు గంటా రవితేజ గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా భవిష్యత్తులో యువతరానికి మంచి ప్రాధాన్యత అయితే ఉంది. భవిష్యత్తులో కీలకమైనటువంటి పాత్రను తాను విశాఖ జిల్లా పాలిటిక్స్లో పోషించబోతున్నట్టుగా ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ మహేష్తో విజయ్, సుమన్ టీవీ, కడప మహానాడు నుంచి.